హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్‌ని. సో, ఇవాళ చూసుకుంటే స్కాల్పింగ్ సిరీస్ యొక్క డే 11. సో, ఎవ్రీడే మనం నిఫ్టీలో ట్రేడ్ చేస్తాము. సో, ఇవాళ కొత్తగా సెన్సెక్స్‌లో ట్రేడ్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. సో, బేసికల్లీ మార్నింగ్ మార్కెట్ చూసుకుంటే సమ్‌వేర్ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయిందని చెప్పొచ్చు. సో, ఇది హెవీ గ్యాప్ అప్ అని చెప్పొచ్చు దిస్ వన్. ఆ తర్వాత కూడా మార్కెట్ బుల్లిష్ మొమెంటంలోనే ఉంది. అంటే అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఇక్కడ కొంచెం రిట్రేస్ చేసింది. 9/15 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఇక్కడ ఇదన్నమాట సపోర్ట్. సపోర్ట్ తీసుకొని ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ అయితుంది. దీన్ని బట్టి చూసుకుంటే బయర్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థం ఇక్కడ. సో యాహ్! ఇది రైట్ సైడ్‌లో చూసుకుంటే కాల్ ఆప్షన్ ఇది. సెన్సెక్స్‌ది ప్రీమియం వచ్చేసి 630 సంథింగ్ నడుస్తుంది ఎట్ ద మనీ. సో చూద్దాం. ఈ క్యాండిల్ ఒకవేళ స్ట్రాంగ్ క్లోజ్ అయితే ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కంటే సెన్సెక్స్ ఇవాళ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడున్న లెవెల్స్‌లో. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్‌నెస్ చూపిస్తుంది. అందుకే సెన్సెక్స్ చూజ్ చేసుకున్నాం ఇవాళ ట్రేడ్ చేయడానికి. అండ్ మార్కెట్‌లో టారిఫ్స్ కండిషన్స్ ఇవన్నీ కొద్దిగా సెటరైట్ అవుతున్నాయి. అంటే ట్రంప్ చైనా వాళ్ళతోనెళ్లి మాట్లాడడం, ఒక పీస్ కమిటీ మీటింగ్ లెక్క కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకొని దీని గురించి చర్చించడం లాంటివన్నీ జరిగాయి. సో, లెట్స్ సీ. ఈ క్యాండిల్ అయితే మంచిగా క్లోజ్ అయితలేదు. సో, ఇక్కడ వీక్‌నెస్ కనిపిస్తుంది. విల్ వెయిట్. ప్రీమియం గూడా చాలా వీక్‌నెస్ కనిపిస్తుంది. సో, ఈ క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకోవడం కొద్దిగా రిస్కే. వెయిట్ చేద్దాం. ఒకవేళ మంచి ఆపర్చునిటీ కనిపిస్తే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కిందికొస్తే పుట్ వైపు ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇంత గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్‌ని కవర్ చేయడానికి మార్కెట్ రావచ్చు. సో, అది గూడా ప్లాన్ చేద్దాం. చూద్దాం, నేను అప్డేట్ చేస్తా. 9/15 ఈఎంఐ కిందకి మార్కెట్ ఒకవేళ 9/15 కింద మార్కెట్ క్లోజ్ అయితే దెన్ మనం ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం పుట్ వైపు. అంతవరకు మనం బయింగ్ సైడే ఉందాం. మన వ్యూ మొత్తం బయింగ్ వైపే ఉండాలి. సో, లెట్స్ సీ. ఈ 9/15 ఈఎంఐ డిసైడ్ చేస్తది. సో, ఈ 9/15 అనేది ఈఎంఐ అన్నమాట. సో, నేను పర్సనల్‌గా యూజ్ చేసే స్ట్రాటజీ అది. సో, ఈ 9/15 ఈఎంఐ మీద మార్కెట్ ఉంటే నేను బయింగ్ వైపే చూస్తాను. ఒకవేళ దాని కిందకొచ్చిందనుకో మార్కెట్ సెల్లింగ్ వైపు చూస్తాను. సో, యాహ్! ఈ ఒక్క ఇండికేటరే నేను వాడతాను. సో, దాన్ని బట్టి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, లెట్స్ సీ. ఇక్కడైతే వీక్‌నెస్ చూపిస్తుంది. వన్స్ ఒకవేళ ఈ రేంజ్ 74,964 రేంజ్ దగ్గర ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే సెల్లింగ్ వైపు ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో, లెట్స్ సీ. మనం పుట్ ప్రీమియం పెట్టుకుందాం రైట్ సైడ్‌లో. సో, ఇక్కడ ఆప్షన్ చైన్ అని ఉంటది. ఆప్షన్ చైన్‌లో ఎళ్లి ఇక్కడ ఎట్ ద మనీ ప్రీమియం తీసుకోవాలి. వ్యూ చార్ట్. సో, ఇది ఎట్ ద మనీ ప్రీమియం. రూ. 522 సంథింగ్ నడుస్తుంది. లెట్స్ సీ. చూసారా? ప్రీమియంలో ఎంత మంచి మూవ్‌మెంట్ వస్తుందో పుట్ వైపు. ఇక్కడ మంచి ఫాల్ అయితే వస్తుంది. సో, లెట్స్ వెయిట్. 565 వావ్! చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచి ప్రీమియంలో మొమెంటమ్ వస్తుందో. ట్రేడ్ అయితే మిస్ అయినాం. లెట్స్ సీ. ఇక ముందు ముందు ఛాన్స్ ఉంటే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. 586 సంథింగ్ నడుస్తుంది. సో, చూద్దాం ట్రేడర్స్. ఒకవేళ ఈ 5 మినిట్స్ క్యాండిల్ సెన్సెక్స్‌లో ఒకవేళ స్ట్రాంగ్ క్లోజ్ అయితే మనం పుట్‌లో ఒక బయింగ్ అయితే తీసుకుందాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ గానికి ఇంకా 1 మినిట్ టైమ్ ఉంది. సో, ఇక్కడ టైమ్ చూసుకుంటే 10:39 సంథింగ్ ఉంది గదా! సో, 10:40కి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితది. దాన్ని బట్టి ఇక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. చూద్దాం, ఒకవేళ మంచి రేట్‌లో దొరికితే ప్లాన్ చేద్దాం. సో, ఒకవేళ టాప్ లెవెల్స్‌లో దొరికితే స్కిప్ చేద్దాం. ఎందుకంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, లెట్స్ వెయిట్. సో, ట్రేడర్స్, క్యాండిల్ చూసుకుంటే మంచి స్ట్రాంగ్‌గానే క్లోజ్ అయితుంది. పుట్ ప్రీమియం చూసుకుంటే కూడా 577, 587 దగ్గర నడుస్తుంది. కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ట్రేడ్ చేస్తే ట్రాప్ అవ్వచ్చు. సో, కొద్దిగా కింది లెవెల్స్ సమ్‌వేర్ ఇక్కడ 540, 545 దగ్గర అట్లా దొరికితే
ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ప్లాన్ చేయడం చాలా రిస్కీ. ఓకే ట్రేడర్స్, నేనైతే ఈడ ఒక బయింగ్ అయితే తీసుకున్నాను. వెంటనే సమ్‌వేర్ రూ. 60 అట్లా ప్రాఫిట్ చూపిస్తుంది. ఒక చిన్న స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సమ్‌వేర్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను. చాలా చిన్న స్టాప్ లాస్ అని చెప్పొచ్చు. లెట్స్ వెయిట్. 266 రూ. 400 ప్రాఫిట్ నడుస్తుంది. రూ. 600 ప్రాఫిట్. లెట్స్ వెయిట్ ట్రేడర్స్. ఈ ట్రేడ్‌ని కొద్దిగా మంచిగానే హోల్డ్ చేద్దాం. 700, రూ. 800 ప్రాఫిట్. ఈ టాప్ లెవెల్స్‌ని బ్రేక్ చేస్తే ఒక మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు మనం. ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తే మంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. చూద్దాం, ఇక్కడ ఈ లో బ్రేక్ చేయాలి. సెన్సెక్స్‌లో వీక్‌నెస్ వస్తే పుట్ ప్రీమియం లేస్తది. లేకపోతే లాస్ బుక్ చేసుకుంటాం. చూద్దాం, 200 ప్రాఫిట్ నడుస్తుంది. రూ. 800 లాస్. 600 లాస్. రూ. 900 లాస్. ఓకే. లాస్ బుక్ అయింది ఫ్రెండ్స్. ఓకే. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇవాళ ఎంత లాస్ బుక్ చేసాం? పొజిషన్స్‌లో చూసుకుంటే రూ. 1200 లాస్. చిన్న లాస్ అని చెప్పొచ్చు. నాట్ అన్ ఇష్యూ. సో, మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూయస్ ఫాల్ చేస్తదనుకున్నాం. బట్ మనం ట్రాప్ అయినామనే చెప్పొచ్చు ఇక్కడ. ఓకే. స్టాప్ లాస్ ఇచ్చి మంచి పనయింది. లేకపోతే 2000, 2500 దాకా లాస్ చేసేవాళ్ళం. ఇట్స్ ఓకే. చిన్న లాస్ అనే చెప్పొచ్చు. ఈ రోజుతోని ట్రేడింగ్ క్లోజ్ చేద్దాం. మళ్ళా మండే చూసుకుందాం. సో, రేపు, ఎల్లుండి హాలిడేస్ కాబట్టి ఇట్స్ ఫైన్. ఎల్లుండి. సో, మీకు ఇంకేదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఓహ్! ఓకే. నా వీడియోస్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓహ్! యాహ్! అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో, నాన్ సబ్స్క్రైబర్స్ వ్యూ కౌంటే ఎక్కువుంది. సో, చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటాను. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో థట్ నేను క్లారిఫై చేస్తాను. యాహ్! లెట్స్ క్లోజ్.